కరిచె కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, కరవని మురగని కుక్కలంటూ ఎక్కడ దొరకవు. ఇది శ్రీశ్రీ గారు పాకిస్తాన్ని ఉద్దేశించి ఎప్పుడో రాసినటువంటి కవిత్వం ఇక్కడ చదివినట్టు గుర్తు. పాకిస్తాన్ రక్షణ మంత్రి పబ్లిక్గానే చూసుకుందాం, మేము భారతదేశానికి సరైనటువంటి బుద్ధి చెప్తాం అని అంటూ మాట్లాడి మళ్ళీ ఇక్కడ మాట ఏదో అట్లాగే అలాంటిదేం లేదే అన్నట్టుగా మళ్ళీ ఒకసారి భయంతోనూ మరి ప్రభుత్వపు చర్చల తర్వాత ఏమో భారతదేశంతో ఇలాంటి యుద్ధానికి వెళితే ఎటువంటి ప్రమాదం వస్తుందో ఏంటో అన్నట్టుగా మళ్ళీ ఇలా మాట మారుస్తున్నారు. అరే, పాకిస్తానీలకు కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు ఉండవు, కానీ వాళ్ళు అణు వస్త్రాల గురించి మాట్లాడుతున్నారు. అణు వస్త్రాలని భారతదేశంపై వేస్తామని బెదిరిస్తారు. ఇలాంటి బెదిరింపులు, అరే తప్పు జరిగింది మీ దేశం నుంచే, కానీ తప్పు మా వైపు నుంచి ఉంది, అయ్యో దాని అసలు ఏంటిది, దాని పరిష్కారం ఏంటి, చాలామంది చనిపోయారే, అలాంటివి పశ్చాత్తాపం లాంటివి ఏం లేవు. అణువస్త్రాలట వేసేద్దామట, చూసుకుందామట, ఇలాంటి మాటలు. మరి ఎందుకు ఎంతలా వారికి జిగురో కానీ బాధ అనిపిస్తూ ఉంది. అరే వచ్చేసేసి అసలు దేశంలో చొరబడి ఉగ్రవాదులు AK-47 చేసి దగ 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 దగమని కాల్చేసి అసలు ఏ సంబంధం లేని వాళ్ళు చచ్చిపోయి పాపం వాళ్ళ కుటుంబీకులు అనాథలైపోయి రోడ్డున పడి వాళ్ళకి అసలు దిక్కుతోచని స్థితి, అసలు ఏం చేయాలో, అసలు ఎందుకు ఇదంతా కలలా ఉందనో, లేకపోతే అసలు అది ఇలా ఈ వార్త వింటేనే నాకే ఏదో అసలు మా ఇంట్లోనే ఏదో జరిగిందన్న ఫీల్ కలుగుతూ ఉంది నాకు. అరే ఇంకా ఏంటి పాకిస్తానీల మీద ఇంకా దాడి చేయట్లేదే, వాళ్ళని ఏం చేయట్లేదు, చంపిన ఉగ్రవాదులను తీసుకొచ్చి అందరి ముందు ఉరేసో లేకపోతే దగదగ వాళ్ళని కూడా కాల్చేసో ఇలాంటివి ఏం చేయట్లేదని నాకే అనిపిస్తూ ఉంది. నాతో మాట్లాడే మిత్రులందరికీనూ, నేను కలిసే మిత్రులందరికీలోనూ ఇదే భావన ఉంది. అసలు పిచ్చి పిచ్చిగా ఉంది. అంటే వింటుంటే పాపం మధుసూదన్ రావు గారి అబ్బాయి, పాపం మా అబ్బాయి మాటలు ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ డాడీ అని అంటుంటే ఇక్కడ లోపల తెలియని ఏదో భూమి మీదకి వచ్చాం, ఎలాగో ఈ ప్రకృతి ఎలాగో తీసుకెళ్ళిపోతుంది, ఇంత బలవంతంగా నిర్దయగా మనుషులే ఉగ్ర రూపంలోకి వచ్చి కాల్చేస్తే అసలు ఏంటిది అంటే భారతదేశానికి అంత శక్తి లేదా? అంటే భారతదేశంలో